పంతులు గారు, ఆవు పాలల్లో ఉండే సద్గుణాల వల్ల మంటలు చల్లార్చే గుణం ఉందని ప్రకృతి వైద్యశాలలో తెలుసుకున్నాను. మంచి పని చేసావమ్మా. పీటల మీద నుంచి లేస్తే ఈ వ్రతభంగం జరిగి అనర్థం జరుగుండేది. అలా జరగకుండా ఆపావు. ఏంటి ప్లాన్ ఏ అన్నావు, ప్లాన్ బి అన్నావు, చివరికి ఏమైంది? పూజ పూర్తయిపోతోంది. నువ్వేదైనా చేసేది ఉందా లేదా? ప్లాన్ ఏ బీలు పోయినా ఇంకో ప్లాన్ చేస్తాను. నువ్వొంత చేస్తావు. ఏమయ్యా, ఇది ప్లాన్ చేసినట్టే, ఇవాళ పూజ ఆగినట్టే. అదేంటమ్మా అలా మాట్లాడతావు? నిత్య దేనికోసం చేస్తుంది? ఆ పూజ ఆపడం కోసమే కదా చేస్తుంది. మట్టి బుర్రలేసుకుని ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే పూజలు ఆగవురా. నేను మీ నాన్న కలిసి మంచి ప్లాన్ వేస్తాం. మీరు ప్లాన్ సి అనుకుంటారో XYZ అనుకుంటారో మీ ఇష్టం. ఏమండి, ఇది కదమ్మా ఆవిడ తెలివితేటలంటే. బాలాగాడి వీక్నెస్ చూసి కొట్టాలి, అంతేకాని ఈ పువ్వులు తీయటం పసలు చల్లడం కాదమ్మా. ఇక నుంచి మేం చెప్పినట్టు నువ్వు చెయ్యి. బాలా, నీ కారు. హాయ్, రిమోట్ కంట్రోల్ కార్. ఆ కార్ తీసుకుని ఆడుకో. అమ్మో, సుందరి లేవద్దందుకో. లేవకూడదు. బాలా, బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతి. ఓం భూం తేరాఘవరుణో భూం దేవో బృహస్పతి భూం తైంద్రస్యాగ్నిస్తరా సంధ్యారయతాం భూం. ఓం మాంగళ్యం తంతనానేన మమ జీవనహేతునా కంఠే భద్రామి శుభగే త్వం దేవ శరదాం శతం. ఓం శతమానం భవతి సదాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అమ్మా, పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఈరోజు బావగారు అందరి ముందు తాళి కట్టారు. అందరూ దీవిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. చల్లగుండమ్మా. ఆగండమ్మా. ఆవిడకి భర్త లేడు. 5వ తనానికి దూరమైంది. ఆవిడ దీవిస్తే శుభం ఎలా జరుగుతుంది? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక అపశకునం జరిగినందుకు
ఈ పూజా కార్యక్రమం పెట్టుకున్నారు. అందుకే ఏం మాట్లాడుతున్నారండి? భర్త ఉన్న స్త్రీలే ఆశీర్వదిస్తే మంచిదా? ఐదోతనం లేకపోతే దీవించడానికి పనికిరారా? ఈరోజు ఈవిడే లేకపోతే ఈ వంశము లేదు, మేమెవరూ లేవు.